ఇలా ప్రపంచం మొత్తం మన ప్రాంతం వాళ్ళు ప్రపంచ స్థాయి మీద మాట్లాడగలిగినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఇవాళ ఇక్కడ పాశం యాదగిరి గారు ఉన్నారు, తర్వాత వినాయక్ రెడ్డి సార్ ఉన్నారు, ఇట్లా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు, మారము శ్రీధర్ గారు కూడా వస్తున్నారు. ఇటువంటి వాళ్ళందరూ ప్రపంచ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ మాటలను వాళ్ళు మాట్లాడితే కూడా ఒక సమాచారం ఒకటేదో తనకు తెలిసిన సమాచారాన్ని చెప్తే, జగన్ విషయంలో ఏదో సమాచారం చెప్తే ఇక ఆయన మీద కేసులట. ఈ కేసుల కథ ఏంది? బూతు పురాణం మొత్తం. అసలు నువ్వోనివిరా, మా ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడేందుకు నువ్వోనివిరా అని చాలా ఘోరంగా, చాలా హీనంగా నువ్వోనివిరా అది మాట్లాడొద్దా? అది రాజ్యాంగంకెళ్ళి అవతలు ఉన్నదా? మనమేమైనా మాట్లాడితే వేరే తిరగబోతుంది. ఇక మేమన్నా మరి నీకేం పనిరా నాయన, నీకు ఇక్కడ శనివారం ఆదివారాలు చంద్రబాబు అంటోనికి ఇక్కడ ఎందుకు పని, వీడికి ఎందుకు వస్తున్నారు, పవన్ కళ్యాణ్కి ఇక్కడేం పని అని చెప్పని. ఎందుకంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ దందాలు నడుపుకునేటువంటి పని వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ రాజకీయాలలో ఇక్కడ ప్రజల లోపల శాంతి లేకుండా చేసేటువంటి పని చేస్తున్నారు. మా సార్ కూడా అన్నారు, నాగేశ్వర్ సార్ వచ్చినాక మాట్లాడదాం అనుకున్నా, వచ్చినాక మళ్ళీ మాట్లాడితే ఈ మాట. కానీ మా సార్ అన్నాడు, నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, నేను అక్కడోళ్ళకు ఇక్కడ ఇన్లెందుకు అని చెప్పని, చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఇక్కడ ఇన్లెందుకు, డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు ఇక్కడ ఇన్లెందుకు అని నేను అనదలుచుకోలేదు, నాకు సంస్కారం ఉన్నది అని చెప్పని అన్నాడు సార్. నేను సార్తో వచ్చినాక ముంగట మాట్లాడతాను, సార్ ముంగట కూడా మాట్లాడతా, ఇప్పుడు మాట్లాడదు అనుకున్నా కానీ జస్ట్ స్టార్టింగ్లో వాడు చెప్తున్నా. ఈ సంస్కారం ఏందో నేను సార్ ముంగటనే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఇట్లా ఏమవుతుందంటే ఇప్పుడు తనను కూడా వదులుతలేరు కదా, తనను వదులుతలేరు. ఎట్లా పడతాడు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టేసేసిరు. లాస్ట్కు సార్ ఏం చేసిందంటే విడ్రా చేసుకునే కాడి దాకా తీసుకుపోయిండ్రు. అంటే ఏం ఒత్తిడులు జరిగినాయి తన మీద. కానీ తెలంగాణ సమాజానికి కూడా ఇది తెలవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ